నమస్తే, వెల్కమ్ టు సివిఆర్. నేను మీ స్వప్న. దేశంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు చెలగాటమాడుతున్న పేపర్ లీక్ మాఫియాపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతుంది. వరుసగా వెలుగు చూస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీయడంతో ఇకపై ఇలాంటి నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరిస్తున్నారు. పేపర్ లీకేజీ కేసులపై వేగవంతమైన విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు ప్రధాని. అయితే విద్యార్థుల భవిష్యత్తు, పరీక్షల పారదర్శకత, ప్రతిభకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. నీట్ వంటి పరీక్షలో జరిగిన లీకేజ్ తర్వాత కేంద్రం తీసుకుంటున్న ఈ నిర్ణయం ఎంత కీలకం? పేపర్ లీక్ మాఫియాపై ఎలాంటి ఉక్కుపాదం మోపనుంది? ప్రత్యేకమైన ఈ స్క్రీన్ ప్రజెంటేషన్లో మనం చూద్దాం. అయితే ఈ పేపర్ లీకేజ్ ఉదంతం ఉన్నప్పుడు దగ్గర నుంచి కూడా నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. గత 3 రోజుల నుంచి చూసినట్లయితే శీతాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన దగ్గర నుంచి కూడా దీనిని ఎజెండాగా తీసుకొని ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సోనం వాంగ్చుక్ కావచ్చు, అదేవిధంగా కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు, వీరందరూ కూడా కేవలం నీట్ పేపర్ లీకేజ్ అంశాన్ని ఆసరాగా తీసుకొని ఒక పక్క పార్లమెంటు సెషన్స్ని నడవనివ్వట్లేదు. వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. అదేవిధంగా నిరసనలు, నిరాహార దీక్షలు, లాఠీ చార్జ్లు, అలాగే అక్కడ ధర్నాలు. ఇది చాలదు అన్నట్లు పోలీసుల మీద తిరుగుదాడులు. కానీ ఇక్కడ చాలామంది అసలు ఇక్కడ స్టూడెంట్సే లేరు, నీటికి ఎగ్జామ్ రాసిన స్టూడెంట్సే లేరు అనేది వాదన. ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఆడుతున్న డ్రామాగా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే దేశంలో అనిశ్చితి తీసుకురావడమే వీరి యొక్క ప్రధాన ఉద్దేశం. ఒక నేపాల్ తరహా పరిస్థితులు జంజీ ఒక విద్యార్థులను రెచ్చగొడితే ఎలా ఉంటుంది అనేది తీసుకురావడానికి ఇతర దేశాల కుట్ర కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది అంటున్నారు. అదేవిధంగా కొన్ని బిల్స్ పార్లమెంటులో ప్రవేశపెట్టకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే ఫండ్స్ని ఆగిపోయే విధంగా కొన్ని బిల్స్ ఇక్కడ పెట్టబోతున్నారు, పాస్ చేయబోతున్నారు. వాటిని అడ్డుకోవడంలో సోనం వాంగ్చుక్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ నీట్ పేపర్ని హైలైట్ చేసుకుంటూ రాజకీయంగా లబ్ధి పొందడానికి కాంగ్రెస్ కావచ్చు. అలాగే ఎక్కడో ఉండి ఇక్కడ ఈ ధర్నాలు, నిరసనలు చేపిస్తున్న మనకి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు. వారు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నారు. చేసేవాళ్ళు ధర్నాలు చేస్తూనే ఉన్నారు, బాధపడే వాళ్ళు బాధపడుతూనే ఉన్నారు, తిరిగే వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. కానీ అక్కడ దెబ్బలు తింటుంది మాత్రం సామాన్య ప్రజలు. కానీ ఇక్కడ వీరందరిలో నిజంగా ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారా అంటే 100 మందిని కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అక్కడ నిరసన కార్యక్రమంలో పాల్గొని పోలీసుల మీద ఎదురుదాడి చేసిన వాళ్ళని 100 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఆ 100 మందిలో ఒక్కరు కూడా స్టూడెంట్స్ లేరు. అంటే నిజంగా అక్కడ ధర్నా చేస్తుంది ఎవరు? ధర్నా చేయిస్తుంది ఎవరు? ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? కేవలం నీటి విద్యార్థులకు సంబంధించి, నీటి విద్యార్థుల ప్రయోజనాలకు సంబంధించి పేపర్ లీక్ వల్ల ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారికి న్యాయం చేయాలనేది ఇక్కడ ప్రధాన ఎజెండా. కానీ ఇక్కడ అనేకమైన స్లోగన్స్ కూడా ఈ ధర్నాల్లో మనకి వినిపిస్తున్నాయి. అవి ఎలాంటి ధర్నాలు అంటే దేశానికి వ్యతిరేకంగా నినాదాలు, ఎవరైతే ఉగ్రవాదులకు సంబంధించిన మూలాలు, అలాగే దేశాన్ని విమర్శించే విధంగా ఇక్కడ స్లోగన్లు, అలాగే ఇతర దేశాలు అంటే శత్రు దేశాల నుంచి లేఖలు, అంటే బంగ్లాదేశ్ నుంచి మీకు పూర్తి మద్దతు అంటూ కూడా. అంటే ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, అనిశ్చితి చేయడానికి ఇక్కడ కుట్ర జరుగుతుంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇది సున్నితమైన విషయం, స్టూడెంట్స్తో సంబంధించింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా అంతే సున్నితంగా ఈ కార్యక్రమాన్ని డీల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అంటే ఇక్కడ వీరు వాదన చేస్తున్నారు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని. ఓకే, ఈ వాదనల వరకు సమంజసం అయినప్పటికీ కూడా ఇక్కడ నీట్ పేపర్లో ఎవరైతే అవకతవకలకు పాల్పడ్డారో వారి మీద కేంద్ర యాక్షన్స్ తీసుకోలేదంటే అది లేదు. ఇప్పటికే యాక్షన్స్ తీసుకున్నారు. నీట్ రీ ఎగ్జామ్ కూడా అయిపోయింది, 12 మందిని అరెస్ట్ చేశారు, కౌన్సిలింగ్ కూడా వెళ్తున్నారు, ర్యాంకులు కొట్టిన వాళ్ళు సీట్లు సంపాదించుకుంటున్నారు. మరి అన్నీ జరుగుతున్నప్పుడు ఈ యొక్క ధర్నా వెనకాల అజెండా ఏంటి? నిజంగా ఒక కుట్ర ఉందంటే ఎస్, ఎన్డీఏ భాగస్వామ్యాలు కుట్ర ఉంది అనే చెప్తున్నారు. అందులో దీనికి సంబంధించి ఈ కుట్రలను అణచివేయడానికి, ఇందులో ఉన్న మాఫియాలకి సంబంధించి, ఉగ్రవాద మూలాలకు సంబంధించి, దేశ విద్రోహ శక్తులకి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న కీలక నిర్ణయాలు ఈరోజు మనం ఇక్కడ చూడొచ్చు. పేపర్ లీక్ మాఫియాకి మోదీ గట్టి వార్నింగ్ ఇచ్చారు. దేశ యువత భవిష్యత్తు చెలగాటమాడితే ఉపేక్షించేది లేదు. పేపర్ లీక్ ముఠాలపై కేంద్రం యుద్ధం ప్రకటించింది. నిందితులను ఏ స్థాయిలో ఉన్నా వదిలే పనే లేదు అని చెప్తోంది. విద్యార్థుల జీవితాలతో
ఆటలు ఆడితే చర్యలు ఖాయమంటూ కూడా ఇక్కడ చాలా స్పష్టంగా మోదీ చెప్తూ ఉన్నారు. ఇక్కడ న్యాయం కావాలి అంటూ కూడా ఇక్కడ చాలామంది ప్లకార్డులు పట్టుకోవడం కావచ్చు, వాళ్ళ స్లోగన్లు వారు వినిపించడం కావచ్చు, మా భవిష్యత్తు చెలగాటం ఆడవద్దు అంటూ కూడా చాలామంది చెప్తున్నారు. కానీ అక్కడ అసలు స్టూడెంట్సే లేరు. కొంతమేర ఉన్న సంఘాలు ఉన్నా కానీ దానికి కొంతమంది తీవ్రవాదంగా ఉగ్రవాదంతో అంత అగ్రెసివ్గా స్టూడెంట్స్ ఉంటారా, నీట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు అంత అగ్రెసివ్గా వెళ్తారా అని చాలా వాదనలు వినిపిస్తున్నాయి. కానీ అసలు అక్కడ స్టూడెంట్సే లేరు, కావాలని చేపిస్తున్నారు అన్న దానికి ఇక్కడ దేశ భవిష్యత్తు చెలగాటమాడితే ఉపేక్షించలేదు అంటూ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పేపర్ లీక్ ముఠాలపై కేంద్రం ఇప్పటికే యుద్ధం ప్రకటించింది. దానికి సంబంధించి మూలాలను బయటికి తీసి ఇక్కడ ఎవరున్నారు ఏంటి అనేది అరెస్టుల పరంపర కొనసాగుతుంది. ఇంకా దీనికి సంబంధించి విచారణ అయితే నడుస్తూనే ఉంది. అలాగే నిందితులు ఏ స్థాయిలో ఉన్నా వారిని ఉపేక్షించట్లేదు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడితే సహించేది లేదు అంటూ కూడా ఇక్కడ ప్రధాని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా దీనికి సంబంధించి తీసుకురావడం జరుగుతుంది. ఇమీడియట్గా మన న్యాయ వ్యవస్థలో ఏదైనా ఒక కేసు ఫైల్ అయిందంటే దానికి కొంచెం ల్యాగ్ అవుతుంది, కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది ఫైనల్ మనకి తీర్పు రావాలంటే. కానీ ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ కోర్టు విధానాన్ని దీనిలో అమలు చేయడానికి చూస్తున్నారు. ఇక్కడ పేపర్ లీక్ కేసులపై ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, వేగవంతమైన విచారణ, త్వరితగతిన తీర్పులు, దోషులకు కఠిన శిక్షలు, బెయిల్కు కఠిన నిబంధనలు, లీకేజీలకు పాల్పడే వారికి ఇది గట్టి హెచ్చరిక అని చెప్పాలి. ఎవరైనా సరే ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఈ పేపర్స్లో లీకేజ్ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అంటే వాళ్ళకి బెయిల్ విషయంలో కావచ్చు, శిక్షల విషయంలో కావచ్చు కఠిన నిర్ణయాలు తీసుకుంటాము, ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదు అంటూ కూడా ఇక్కడ చెప్తున్నారు. అయితే నీట్ లీక్తో కేంద్రం అప్రమత్తమైందా? ఎస్, నీట్ పేపర్ లీక్తో కేంద్రం అప్రమత్తమైందంటే ఎస్, అప్రమత్తం అయ్యింది, అవ్వాలి కూడా. ఎందుకంటే ఇవి ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకి సంబంధించింది. ఎన్నో ఆశలతో, ఎన్నో కలలతో నీట్ ఎగ్జామ్ రాస్తామంటూ కూడా వారు ప్రిపేర్ అవుతుంటారు రాత్రనక పగలనక. మరి అలాంటి పేపర్ లీక్ అవటం అనేది ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. సో అలాంటివి మళ్ళీ జరగకుండా ఎలాంటి కార్యాచరణ తీసుకొస్తుంది? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ నీట్ పేపర్ లీక్. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. పరీక్షల విశ్వసనీయతపై ప్రశ్నలు, ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు. అంటే ఇవన్నీ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు టోటల్గా పరీక్ష విధానాలపై కూడా ప్రశ్నలు, ఓవరాల్గా దేశ విద్యా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతుంది ఇది. అంటే ఈ రోజు కాదు, గత 10 సంవత్సరాల నుంచి చూసినట్లయితే ఓవరాల్గా 152 పేపర్లు లీక్ అయ్యాయని చెప్తున్నారు. ఒక నీట్ మాత్రమే కాదు. మరి అలాంటప్పుడు విద్యా వ్యవస్థ ఇంత కుంటుపడిపోయిందా? అలాగే దీనికి సహకరిస్తున్న వారు ఏం చేస్తున్నారు? ఒకసారి పేపర్ లీక్ అయినప్పుడు దాన్ని ఖండించకపోవడం వల్ల, ప్రాపర్ చట్టాలు తీసుకురాకపోవడం వల్ల, సరైన శిక్షలు లేకపోవడం వల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అని రియలైజ్ అయిన కేంద్రం ఇక ముందు ఇలాంటి చర్యలకు పాల్పడాలన్నా, ఇలాంటి ఆలోచన రావాలి అన్నా భయపడి వణికే విధంగా చట్టాలు తీసుకొస్తామంటూ కూడా ఇక్కడ చెప్తున్నారు. అయితే లీక్ మాఫియాపై కూడా ఒక పదం, నీట్ మాఫియా అంటే కేవలం ఇది ఒకరో ఇద్దరు చేసేది కాదు. ఇక్కడ కోట్ల రూపాయలు చేతులు మారుతూ ఉంటాయి. మరి కోట్ల రూపాయలు చేతులు మారుతూ ఉంటాయి కానీ ప్రపంచానికి కనపడరు. కానీ బలైపోతుంది మాత్రం విద్యార్థుల జీవితాలే. అలాంటప్పుడు ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి? ఉక్కుపాదం ఎలా మోపుతున్నారు? పేపర్ లీక్ గ్యాంగులపై దేశవ్యాప్తంగా వేట మొదలైంది. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు, దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛ, విద్యార్థుల భవిష్యత్తు ఆడుకుంటే కఠిన శిక్షలు, అక్రమాలకు పాల్పడే వారిపై పూర్తిగా కఠిన చర్యలు. అలాగే ఎవరైతే ఇక్కడ దేశవ్యాప్తంగా లీకేజెస్కి పాల్పడే వాళ్ళకి దేశవ్యాప్తంగా వేట కొనసాగుతుంది. ఇప్పుడు నక్సలైట్స్ని ఏ విధంగా అయితే నక్సలైట్స్ రహిత దేశంగా భారతదేశాన్ని నిలబెట్టాలని అమిత్ షా ఎంతైతే కృషి చేస్తారో అదేవిధంగా ఇప్పుడు ఈ నీట్ పేపర్ కావచ్చు, ఎనీ పేపర్ కావచ్చు, లీకేజ్ చేసే వాళ్ళపైన వేట అంటే డేగ కన్ను వేసింది కేంద్ర ప్రభుత్వం. టోటల్గా పూర్తి దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛ. ఎక్కడా కూడా ప్రభుత్వం వీరు తప్పు చేశారు అంటే ఓకే వీడు మనోడే లేకపోతే వీడు మనోడే కదా అని ఇలాంటి ఏం ఉండవు. దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛ. వాళ్ళు వీది తప్పు చేసావంటే చేసావు, వీరు ఎంత పెద్దవాళ్ళైనా ఉన్నారంటే ఉన్నారు, వాళ్ళకి శిక్ష తప్పదు, అలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే కఠిన చట్టాలతో కేంద్రం దూకుడుగా వెళ్తుంది. టోటల్గా కొత్త చట్టాలకి శ్రీకారం చుడుతుంది. ఇప్పటి వరకు లేవు అని చెప్పలేము, కానీ దాన్ని అమలు చేసే విధానంలో కాస్త లోటుపాట్లు ఉండొచ్చు. ఇప్పుడు కొత్త చట్టాలకు శ్రీకారం చుడుతుంది కేంద్రం. ఇక్కడ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటారు.
పేపర్ లీక్, మాస్ కాపీయింగ్కు భారీ శిక్షలు, పరీక్షల భద్రతకు సాంకేతిక వ్యవస్థ బలోపేతం, అక్రమాలకు అడ్డుకునే విధంగా ఈ చర్యలన్నీ తీసుకుంటున్నారు. పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్, ఈ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటే వారికి బెయిల్ కూడా రాదు, నాన్ బెయిలబుల్గా ఉంటుంది, ఇక లైఫ్ టైము వారు జైల్లోనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఈ యాక్ట్ ఉంటుంది. అదేవిధంగా పేపర్ లీక్ చేసిన, మాస్ కాపీయింగ్ కొట్టినా కానీ, అంటే కొన్ని విద్యా సంస్థలు ఏంటంటే మాస్ కాపీయింగ్ కొడతాయండి. మా పిల్లలే రావాలి, 1 1 1 2 2 2 అని చెప్పేసి చదవాలి అంటే కొన్ని చోట్ల ఇలాంటి స్కామ్స్ కూడా పాల్పడుతూ ఉంటారు. కాబట్టి వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకునే విధంగా ఉంటుంది. పరీక్షల భద్రతకు ఇక సాంకేతిక వ్యవస్థ బలోపేతం. ఇప్పటి వరకు చుట్టుపక్కల 144 సెక్షన్ విధిస్తారు, సీసీ కెమెరాస్ ఉంటాయి, అలా విధంగా ఇన్వెస్టిగేటర్స్ కూడా అక్కడికి వస్తూ ఉంటారు. ఇవి కాకుండా అంతకుమించి అడ్వాన్స్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అలాగే అక్రమాలకు అడ్డుకట్ట వేయటమే కేంద్ర లక్ష్యంగా ఇప్పుడు ముందుకు వెళ్తుంది. అయితే ఇవన్నీ చేసిన తర్వాత ఎవరిని వదలమంటూ కూడా మోదీ ఇచ్చిన స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఇప్పటి వరకు ఈ అల్లర్లకి వాటికి కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం, మోదీ స్పందించకపోవడం అని అనుకుంటున్నారు. సో ఎట్టకేలకు మోదీ స్పందిస్తే ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఆయన ఈ ఒక్క విషయాల్లో కాదు, అనేకమైన సర్జికల్ స్ట్రైక్లో కావచ్చు, లేకపోతే ఇతర దేశాలతో భాగస్వామ్యాల విషయంలో కావచ్చు, ఆచితూచి అడుగు వేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రధాని నరేంద్ర మోదీ. మరి ఆయన ప్రాపర్గా ఫోకస్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇంతకాలం దేశ ప్రజలు చూశారు, ఇప్పుడు ఇంకా చూడబోతున్నారు. అయితే యువత భవిష్యత్తు ఆటలాడితే క్షమించం. పేపర్ లీక్ నిందితులను ఎంతటి వారినైనా తప్పించుకోలేరు. ఫాస్టాగ్ కోర్టులతో త్వరిత శిక్షలు, పారదర్శక పరీక్షా వ్యవస్థపై ప్రభుత్వ లక్ష్యం. దేశవ్యాప్తంగా పేపర్ లీక్ మాఫియాకు కేంద్రం ఉక్కుపాదం పెట్టబోతుంది. ఎవరైనా సరే ఇలాంటి స్కామ్స్కి ముందు పాల్పడాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఇంకా వారి జీవితం మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. బయటకు వస్తాము, మళ్ళీ సహజ జీవితంలోకి వెళ్తామనే ఆలోచనలు ఉంటే అవి ఖచ్చితంగా పక్కన పెట్టేయాల్సిందే. ఎలాగైనా సరే నిందితులకు ఫాస్ట్ ట్రాక్ ద్వారా విచారణ జరిపిస్తారు. ఏదో ఒక రోజు మనం బెయిల్ తెచ్చుకోవచ్చు, ఈ కోర్టు కాకపోతే ఇంకొక కోర్టు, ఈ కోర్టు కాకపోతే ఇంకొక కోర్టు, మనం అప్పీల్ చేసుకోవచ్చు అనే ఆప్షన్స్ ఏముండవు. ఫాస్ట్ ట్రాక్ సపరేట్గా ఉంటుంది. శిక్ష విధిస్తే ఆటోమేటిక్గా ఇక్కడ శిక్ష అనేది అమలు అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒకే ఒక్క విషయం చెప్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మీ రాజకీయాల కోసం కావచ్చు, అదేవిధంగా మీ కక్ష సాధింపుల కోసం కావచ్చు, దేశ భవిష్యత్ అంటే విద్యార్థుల భవిష్యత్తు ఆడుకుంటే మాత్రం సహించేది లేదు. కఠిన శిక్షలు తీసుకుంటాము, చేస్తాము, కఠిన చర్యలు తీసుకుంటాము, కఠిన శిక్షలు విధిస్తాము అని చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం. కాంగ్రెస్ దొరికిందే అదునుగా ఎక్కడ అయితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉంటాయో అక్కడ నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తుంది. ఇది చాలదన్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ, ఇటీవల పుట్టిన కాక్రోచ్ జనతా పార్టీ ఇంకా అంతకన్నా అగ్రెసివ్గా వెళ్తుంది. ఎందుకంటే దాని వెనకాల మోటివ్ ఏదైనా సరే, రెచ్చగొట్టేది ఎవరైనా సరే, ఇతర దేశాల సపోర్ట్ ఎంత ఉన్నా సరే దేశం ముందు, ప్రధాని నరేంద్ర మోదీ ముందు ఇవేవి పనిచేయవు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎన్ని చేయాలనుకున్నా పక్కకెళ్ళి ఆడుకోవాల్సిందే. సో ఇలాంటి పరిస్థితులని దేశ ప్రజలతో కావచ్చు, దేశంలో ఉన్న విద్యార్థులతో కావచ్చు, వారి భవిష్యత్తు చెలగాటమాడితే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయంటూ కూడా హెచ్చరించారు. మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి కఠిన శిక్షలు, కఠిన చర్యలు ప్రభుత్వం తీసుకోబోతుందో. ఇది ఈనాటి స్పెషల్ స్టోరీ. దిస్ ఇస్ స్వప్న, సైనింగ్ ఆఫ్.